నమస్కారం అందరికీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం యూనియన్ బడ్జెట్. కాని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నది ఒక్కటే. మనమందరం ఈ బడ్జెట్ని చూసేటప్పుడు ఏ కోణంలో ఆలోచించాలి, ఏ విషయాల మీద ఫోకస్ పెట్టాలి? బడ్జెట్ స్పీచ్ వెనక ఉన్న ఆలోచన. ఈసారి బడ్జెట్ స్పీచ్లో ప్రభుత్వం 3 ప్రధాన బాధ్యతలను ముందుకు తీసుకొచ్చింది. ప్రజల అభివృద్ధి ఆకాంక్షలు, ప్రతి ఒక్కరికీ అవకాశాలు అందుబాటులో ఉండటం, దేశం ముందుకు వెళ్లాలనే కర్తవ్య భావన. ఈ 3 అంశాలనూ కలిపి వికసిత్ భారత్ అనే పెద్ద లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపొందించబడింది. గ్రోత్ పెరగాలి, పౌరులు బలపడాలి, అదే ఓవరాల్ మెసేజ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు కీలక అంశం. ఈ ఏడాది ప్రభుత్వం 12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఖర్చును ప్రణాళికలో పెట్టింది. ఇది ఇప్పటివరకు చూసిన అత్యధిక స్థాయి. ఇక్కడ ఒక చిన్న వివరణ అవసరం. ప్రభుత్వ ఖర్చులు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. దేశాన్ని రోజూ నడపడానికి అయ్యే ఖర్చులు, భవిష్యత్తులో దేశానికి ఆదాయం తెచ్చే పెట్టుబడులు. రెండో రకం ఖర్చే రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు. దేశం దీర్ఘకాలంగా ఎదగాలంటే ఈ ఖర్చులు పెరగడం చాలా అవసరం. హైస్పీడ్ రైల్ కారిడార్లు. బడ్జెట్లో మరో ముఖ్యమైన ప్రకటన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు. ఇవి దేశంలోని కీలక నగరాలను అనుసంధానం చేస్తాయి. హైదరాబాద్ కూడా ఈ గ్రోత్ నెట్వర్క్లో ఒక భాగంగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఇది రవాణా మాత్రమే కాదు, వ్యాపారం, ఉద్యోగాలు, పెట్టుబడులకు కూడా దారితీస్తుంది. టియర్ 2, టియర్ 3 పట్టణాలపై దృష్టి. ఈసారి చర్చలో చిన్న మరియు మధ్యస్థాయి నగరాల ప్రాధాన్యం స్పష్టంగా కనిపించింది. ప్రత్యేకంగా 5 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి పెట్టుబడులు పెడతామని చెప్పారు. అంటే అభివృద్ధి కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలకు మద్దతు. ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి. ఈ రంగానికి ప్రోత్సాహంగా 10,000 కోట్లతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది ఉద్యోగాల సృష్టికి మరియు లోకల్ బిజినెస్లకు బలమివ్వగలదు. ఇప్పుడు అసలు ప్రశ్న. బడ్జెట్ అనేది కేవలం ఖర్చుల లెక్క కాదు. ప్రతి భారతీయుడు కనీసం 5 అంశాలపై దృష్టి పెట్టాలి. ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వ ఖర్చులు, ప్రభుత్వ ఆదాయం మధ్య ఉన్న గ్యాప్. సింపుల్గా చెప్పాలంటే ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అయినప్పుడు ఆ తేడాను అప్పులతో పూడుస్తారు. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడం ఒక మంచి సంకేతం. జీడీపీ వృద్ధి రేటు. గత సంవత్సరం చాలా అంచనాలను దాటి భారత్ బలమైన గ్రోత్ చూపించింది. ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నా మన ఆర్థిక వ్యవస్థ నిలబడగలిగింది. రాబోయే ఏడాది కూడా ఈ వేగం కొనసాగుతుందా వేదా అనేది మనం గమనించాల్సిన అంశం. క్యాపిటల్ ఖర్చుల పరిమాణం. ఈ సంఖ్య మళ్లీ గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ కొత్త రోడ్లు, రైల్వేలు, ప్రాజెక్టులు కనిపిస్తే వాటికి మూలం ఇదే. ఆత్మనిర్భరత దిశ. ప్రపంచం ప్రస్తుతం చాలా అస్థిరంగా ఉంది. యుద్ధాలు, వాణిజ్య ఒత్తిడులు, జియోపొలిటికల్ సమస్యలు అన్నీ కలిసి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన దేశం ఎంతవరకు స్వయం సమృద్ధిగా ఉండగలదు అనే దానిపై పాలసీలు ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యం. ఇన్కమ్ ట్యాక్స్ మార్పులు. ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశం. గత ఏడాది టాక్స్ వ్యవస్థలో కొన్ని అనుకూల మార్పులు వచ్చాయి. ఈసారి కూడా అలాంటివి కొనసాగుతాయా లేదా అనేది చూడాల్సిందే. బడ్జెట్ స్పీచ్ నిర్మాణం. బడ్జెట్ స్పీచ్ సాధారణంగా 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ప్రభుత్వ దృష్టి, ప్రాధాన్యాలు, ఆలోచనల దిశ. రెండో భాగం ట్యాక్స్ చట్టాలు, సాంకేతిక మార్పులు, సంఖ్యలు. ఈసారి రెండో భాగంలో కూడా భవిష్యత్ దిశపై మాట్లాడడం ఒక ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు. చివరి మాట. బడ్జెట్ అనేది కేవలం ఖర్చుల లెక్క కాదు. ఇది ఒక చట్టపరమైన ప్రక్రియ, ఒక ఆర్థిక సంకేతం, ఒక వ్యూహాత్మక సందేశం. ఈ 3 కలిసినప్పుడే దేశం ముందుకు కదులుతుంది.
ముగింపు. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి.